Hi everyone, this is Divya Marumpudi. Today I would like to explain Big O notation and algorithm analysis. What is Big O notation? Big O notation is a mathematical notation that describes the limiting behavior of a function when the argument tends toward a particular value of or initial in computer science. Big O notation is used to classify algorithms according to how their runtime or space requirements grow as the input size grows. సో ఇక్కడ బిగ్ ఓ నోటేషన్ అనేది మనకి ఏం మెన్షన్ చేస్తుంది అంటే మీరు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనుకుంటున్నారు. సో సాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు తీసుకునేది ఆల్గరిథం అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఆల్గరిథం అనేది ప్రిపేర్ చేసినప్పుడు ఆల్గరిథం ద్వారా మనం ప్రాబ్లం సాల్వ్ చేయడానికి టైం కాంప్లెక్సిటీ ఎంత, స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత, ఇవి రెండు మనకి యూజ్ అవటం కోసం మనం యూజ్ చేసే నోటేషనే బిగ్ ఓ నోటేషన్. ఇక్కడ చూడండి, f of n represents the computing time of an algorithm. సో f of n అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే కంప్యూటింగ్ టైంని రిప్రజెంట్ చేస్తుంది. g of n represents ఏ స్టాండర్డ్ ఫంక్షన్స్, లైక్ మీరు యూజ్ చేసేవి n యూజ్ చేస్తున్నారా, n స్క్వేర్ యూజ్ చేస్తున్నారా, n log n ఎక్సెట్రా. సో f of n represents computing time, g of n represents స్టాండర్డ్ ఫంక్షన్స్. సో f of n is ఈ ఓని మనం ఏమంటాము అంటే బిగ్ ఓ జీ ఆఫ్ ఎన్ మీన్స్ దట్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈస్ ఈక్వల్ టు బిగ్గెస్ట్ ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్ జీ ఆఫ్ ఎన్. సో ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఎన్ ఇక్కడ ఉంది చూసారు, ఎన్ అనేది ఎలా ఉంటుంది అంటే బిగ్గెస్ట్ ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్ జీ ఆఫ్ ఎన్. జీ ఆఫ్ ఎన్ యొక్క బిగ్గెస్ట్ ఆర్డర్లా ఎవరుంటారు అంటే ఇక్కడ ఎన్ అనేది మనకి మెన్షన్ చేస్తున్నారు. దిస్ ఇంప్లైస్ ఓన్లీ వెన్ ఎఫ్ ఆఫ్ ఎన్ బిగ్ ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ ఫర్ ఆల్ sufficiently large integers n where c is the constant whose value depends upon various factors discussed above. సో ఇక్కడ మనం cని ఏమంటాము అంటే, ఇక్కడ మీరు c తీసుకున్నారు కదా, ఈ cని ఏమంటాము అంటే కాన్స్టెంట్ అంటాం. ఓకేనా? సో కాన్స్టెంట్ అనేది దేని మీద డిపెండ్స్ అయి ఉంటుంది అంటే వేరియస్ ఫ్యాక్టర్స్. సో మీరు తీసుకునేటువంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి కాన్స్టెంట్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఈ బిగ్ ఓ నోటేషన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఒక ఆల్గారిథంని యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు వీ కెన్ ఫైండ్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. From the above statements, we can say that computing time of an algorithm is big O of g of n. So మీరు టైం కాంప్లెక్సిటీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే we can use big O of g of n. Okay, we mean that its execution take no more than a constant time g of n. సో ఈ బిగ్ O of n అనేది మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే టైం కాంప్లెక్సిటీ అనేది రిప్రజెంట్ చేస్తుంది. టైం కాంప్లెక్సిటీ మీన్స్ మీరు ఎంత టైం అనేది యూజ్ చేశారు. ఓకేనా? ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక ఆల్గరిథం ద్వారా మీరు ఎంత టైం అనేది యూజ్ చేశారో మెన్షన్ చేస్తుంది, చెప్తుంది. ఎన్ ఈజ్ ద పారామీటర్ విచ్ క్యారెక్టరైజ్ ద ఇన్పుట్ అండ్ ఆర్ అవుట్పుట్స్. సో ఎన్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీరు పాస్ చేసేటువంటి ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. నెక్స్ట్, if analysis leads to the result f of n is equal to big O of g of n, then means that if the algorithm is run on the same computer on same input data for sufficiently large value of n, then the resulting computation time will be less than some constant time. సో ఇక్కడ మనం ఏం రిప్రజెంట్ చేస్తున్నాము అంటే కంప్యూటింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ స్టాండర్డ్ ఫంక్షన్ అనేది మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా? అలాగే the same computer on some input data for sufficiently large value of n. సో n వాల్యూ అనేది సమ్ టైమ్స్ ఎలా ఉంటుంది అంటే లార్జ్ వాల్యూస్ కింద మనం కన్సిడర్ చేస్తాము. ఓకే, వై బిగ్ ఓ నోటేషన్? సో మనం బిగ్ ఓ నోటేషన్ని ఎందుకు యూజ్ చేస్తాము? ఓకేనా? బిగ్ ఓ నోటేషన్ హెల్ప్స్ టు డిటర్మైన్ ద
టైమ్ యాజ్ వెల్ యాజ్ ద స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఆల్గారిథమ్స్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో ఈ బిగ్ ఓ నోటేషన్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే టైం కాంప్లెక్సిటీని మెజర్ చేయడం కోసం, అట్ ద సేమ్ టైం స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మెజర్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ బిగ్ ఓ నోటేషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, వాట్ ఈజ్ టైం కాంప్లెక్సిటీ అండ్ వాట్ ఈజ్ స్పేస్ కాంప్లెక్సిటీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం కాంప్లెక్సిటీ డెఫినేషన్ చూడండి. In computer science, the time complexity is the computational complexity that describes the amount of computer time it takes to run an algorithm, the amount of time taken and the number of elementary operations performed by the algorithm. సో ఒక ఆల్గారిథంని యూజ్ చేసి ఒక పర్టికులర్ టైంలో మనం ఎన్ని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసామో చెప్పడం కోసం మనం ఏం యూజ్ చేస్తాము అంటే టైం కాంప్లెక్సిటీ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ what is space complexity? The space complexity of an algorithm, a computer program, is the amount of memory space required to solve an instant of computational problem. As a function of characteristics of the input, it is the memory required by an algorithm until it execution completely. So మీరు ఒక ఆల్గరిథంని యూజ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనుకుంటున్నారు. సో మనం ఏం యూజ్ చేస్తాం? టైం అనేది యూజ్ చేస్తాం, అట్ ద సేమ్ టైం మెమరీ అనేది కూడా యూజ్ చేస్తాం. సో మెమరీ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఎంటైర్ ఆల్గరిథం అనేది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు కూడా మీరు వాల్యూస్ అనేవి ఎన్ని స్టోర్ చేస్తున్నారు, ఎంత స్పేస్ అనేది మీరు ఆక్యుపై చేస్తున్నారో చెప్పడం కోసమే మనం ఏం చేస్తాము అంటే ఈ స్పేస్ కాంప్లెక్సిటీ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, బిగ్ ఓ నోటేషన్ హెల్ప్స్ టు డిటర్మైన్ ద టైమ్ as well as space complexity of algorithms. Using the big O notation, the time taken by the algorithm and the space required to run the algorithm can be estimated. So ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము అంటే how much of time to taken and how much of memory you can use. Okay, next this information is useful to set the prerequisite of algorithms and to develop and design efficient algorithms in terms of time and space complexity. సో ఈ బిగ్ ఓ నోటేషన్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే prerequisite of algorithms and to develop and design efficiently. సో మనం బిగ్ ఓ నోటేషన్ని యూజ్ చేసి ఒక ఆల్గరిథంని ఎఫిషియెంట్గా డిజైన్ చేయొచ్చు. This big O notation has been extremely useful to classify algorithms by their performance. సో ఈ బిగ్ ఓ నోటేషన్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఆల్గరిథమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పెంచడం కోసం. డెవలపర్స్ యూజ్ దిస్ నోటేషన్ టు రీచ్ టు ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ ప్రాబ్లమ్. సో ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి అంటే బెస్ట్ సొల్యూషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే వీ కెన్ యూజ్ బిగ్ ఓ నోటేషన్. For example, quicksort algorithm, the worst case complexity of O of n, whereas for bubble sort, the average case complexity of big O of n square. సో ఇక్కడ క్విక్ సార్ట్కి వచ్చేటప్పటికి మనం బిగ్ ఓ ఆఫ్ ఎన్ని యూజ్ చేస్తాం అండ్ బబుల్ సార్ట్కి వచ్చేటప్పటికి మీరు ఏం యూజ్ చేస్తారు అంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ నోటేషన్ని మీరు యూజ్ చేసి ఈ రెండు సార్ట్స్ని, ఈ టూ సార్ట్స్ని కూడా మీరు ఏం చేస్తారు అంటే వాటి యొక్క ఆల్గరిథంని యూజ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. దిస్ క్విక్ సార్ట్ కెన్ బి This information is useful to set the prerequisite of algorithms and to develop and design efficient algorithm in terms of time and space complexity. సో ఈ బిగ్ ఓ నోటేషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఒక ఆల్గరిథంని ఎఫిషియెంట్గా డిజైన్ చేయడం కోసం, అలాగే దాని యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ బిగ్ ఓ నోటేషన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, the big O notation has been extremely useful to classify algorithms by their performance. సో ఈ బిగ్ ఓ నోటేషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఆల్గరిథమ్స్ అనేవి వాటి యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ని పర్ఫామ్ చేయడం కోసం మనం బిగ్ ఓ నోటేషన్ అనేది యూజ్ చేస్తాం.
Developers use this notation to reach the best solution for the given problem. సో డెవలపర్స్ అనేవాళ్ళు ది బెస్ట్ సొల్యూషన్ ఇవ్వడం కోసం ఈ బిగ్ ఓ నోటేషన్ అనేది యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ద క్విక్ సార్ట్ ఆల్గరిథం ద వర్స్ట్ కేస్ కాంప్లెక్సిటీ ఈజ్ 0 బిగ్ ఓ ఆఫ్ ఎన్. సో క్విక్ సార్ట్ ఆల్గరిథంలో మనం ఏం యూస్ చేస్తాము అంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది యూస్ చేస్తాం. అండ్ బబుల్ సార్ట్ ద యావరేజ్ కేస్ కాంప్లెక్సిటీ ఈజ్ 0 బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. This information is useful to set the prerequisite of algorithm and to develop and design efficient algorithms in terms of time and space complexity. So, ఈ బిగ్ ఓ నోటేషన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఆల్గరిథమ్స్ అనేవి ఎఫిషియెంట్గా డిజైన్ చేయడం కోసం మనం ఈ బిగ్ ఓ నోటేషన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, the big O notation has been extremely useful to classify algorithms by their performance. సో ఈ బిగ్ ఓ నోటేషన్ని యూజ్ చేయటం వల్ల ఆల్గరిథమ్స్ అనేవి వాటి యొక్క పర్ఫార్మెన్స్ అనేవి ది బెస్ట్గా ఉంటాయి. డెవలపర్స్ యూజ్ దిస్ నోటేషన్ టు రీచ్ టు ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ ప్రాబ్లమ్. సో డెవలపర్స్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ది బెస్ట్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? మీరు తీసుకున్నటువంటి ప్రాబ్లంకి. అందు గురించే ఈ బిగ్ ఓ నోటేషన్ అనేది యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ద క్విక్ సార్ట్ ఆల్గరిథం ద వర్స్ట్ కేస్ కాంప్లెక్సిటీ ఈజ్ బిగ్ ఓ ఆఫ్ ఎన్. సో క్విక్ సార్ట్కి వచ్చేటప్పటికి ఏ కేస్ని యూజ్ చేస్తారు అంటే వర్స్ట్ కేసులో 0 ఆఫ్ ఎన్ మీన్స్ బిగ్ ఓ ఆఫ్ ఎన్ నోటేషన్ని యూజ్ చేస్తారు. అలాగే బబుల్ సార్ట్ ద యావరేజ్ కేస్ కాంప్లెక్సిటీ ఈజ్ బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. సో బబుల్ సార్ట్ ఆల్గరిథంలో మీరు ఏ సొల్యూషన్ యూజ్ చేస్తారు అంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అనేది యూజ్ చేస్తారు. దస్ క్విక్ సార్ట్ కెన్ బి ద బెటర్ ఆల్గరిథం ఫర్ సార్టింగ్ బై ఎనీ డెవలపర్ హూ హ్యాస్ చూస్ బిట్వీన్ ద టూ. సో నెక్స్ట్ వన్, క్విక్ సార్ట్కి వచ్చేటప్పటికి మీరు ఏదైనా కానీ యూజ్ చేయొచ్చు. మీన్స్ ఏ నోటేషన్ అయినా కానీ యూజ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ద మోస్ట్ కామన్ కంప్యూటింగ్ టైమ్ ఆఫ్ ఆల్గరిథం. If the complexity of any algorithm is 0 of n, so 0 of n means constant. Okay, big O of n, and it is called linear time, which implies that it is directly proportional of n. This information is useful to set the prerequisite of algorithms and to develop and design efficient algorithm in terms of time and space complexity. సో ఈ బిగ్ ఓ నోటేషన్ అనేది యూజ్ చేయటం వల్ల ది బెస్ట్గా మనం ఆల్గరిథం అనేది ఎఫిషియెంట్గా డిజైన్ చేయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఈ బిగ్ ఓ నోటేషన్ని యూజ్ చేసి బెస్ట్ ఆల్గరిథం అనేది ఎఫిషియెంట్గా మనం డిజైన్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం మనం టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని కూడా యూజ్ చేస్తాము. దివ్య, దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ టు సెట్ ద prerequisite of algorithms and to develop and design efficient algorithm in terms of time and space complexity. సో ఈ బిగ్ ఓ నోటేషన్ని యూస్ చేసి ఒక ఆల్గరిథంని ఎఫిషియెంట్గా మనం డిజైన్ చేయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైం కాంప్లెక్సిటీని యూస్ చేసుకొని. ఓకేనా? The big O notation has been extremely useful to classify algorithms by their performance. సో ఈ బిగ్ ఓ నోటేషన్ని యూస్ చేయడం వల్ల ఆల్గరిథమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డెవలపర్స్ యూజ్ దిస్ నోటేషన్ టు రీచ్ టు ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ ప్రాబ్లమ్. సో డెవలపర్స్ అనేవాళ్ళు ఈ బిగ్ ఓ నోటేషన్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఒక ఆల్గరిథం ద్వారా ఒక ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తున్నప్పుడు ది బెస్ట్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ బిగ్ ఓ నోటేషన్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ద క్విక్ సార్ట్ ఆల్గరిథం ద వర్స్ట్ కేస్ కాంప్లెక్సిటీ ఈజ్ బిగ్ ఓ ఆఫ్ ఎన్. సో ఇక్కడ క్విక్ సార్ట్ ఆల్గరిథంలో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం మనం యూజ్ చేసే నోటేషన్ బిగ్ ఓ ఆఫ్ ఎన్.
bubble sort, the average case complexity is big O of n square. సో బబుల్ సార్ట్కి వచ్చేటప్పటికి మీరు యూజ్ చేసేటువంటి నొటేషన్ బిగ్ O ఆఫ్ n స్క్వేర్. క్విక్ సార్ట్కి బిగ్ O ఆఫ్ n, బబుల్ సార్ట్కి బిగ్ O ఆఫ్ n స్క్వేర్. The most common computing times of algorithm. If the complexity of any algorithm is big O of 1. So big O of 1 ని మనం ఏమంటాము అంటే కాన్స్టెంట్ అంటాం. నెక్స్ట్ బిగ్ O of n and it is called linear time. సో లీనియర్ టైంని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం యూజ్ చేసే నొటేషన్ బిగ్ O of n. నెక్స్ట్ బిగ్ O of n square is called the quadratic time. Big O of n cube is called the cubic time. Big O of 2 power n is exponential time. Next, big O of log n is and big O of n log n is called algorithmic time. So, big O of n square ని మనం ఏమంటాము అంటే quadratic time. Big O of n cube ని మనం ఏమంటాము అంటే cubic time. Big O of 2 power n ని మనం ఏమంటాము అంటే exponential time. Big O of log n and big O of n log n ని మనం ఏమంటాము అంటే logarithmic times అంటాం. Algorithms with exponential running time are not suitable for particular use. సో ఈ ఎక్స్పోనెన్షియల్ ఉన్న కేసెస్ అనేవి మనకి ఎక్కువగా సూటబుల్గా ఉండవు. The common computing time of algorithm is the order of performance are as follows. So బిగ్ O ఆఫ్ n ని మనం కాన్స్టెంట్ అంటాం. అలాగే బిగ్ O ఆఫ్ n log n ని మనం అర్థమెటిక్. సో ఈ బిగ్ O ఆఫ్ log n ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే మీరు ఏదైనా ఒక ఎలిమెంట్ని సార్ట్ చేయటం కోసం ఒక ప్రోడక్ట్ని మీరు కావాలి అనుకుంటున్నారు. సో మీరు లెస్ దెన్ 100 ఆర్ గ్రేటర్ దెన్ 100 అని ఇవ్వగానే మనకి ఏమవుతాయి అంటే ఎలిమెంట్స్ అన్నీ కూడా సార్ట్ అవుతాయి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే సో బిగ్ O ఆఫ్ n ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే కాన్స్టెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ n ఈజ్ ఈక్వల్ టు 1000 అని తీసుకున్నారు. సో ఆ 1000ని మనం ఏమంటాము అంటే కాన్స్టెంట్ అంటాం. ఓకేనా, బిగ్ O ఆఫ్ 1 రిప్రజెంట్స్ కాన్స్టెంట్. సో ఇంట్ n ఈజ్ ఈక్వల్ టు 500 అని తీసుకున్నారు. సో 500 అనేది మనకి ఇక్కడ కాన్స్టెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ బిగ్ O ఆఫ్ లాగ్ n, లాగ్ అర్థమెటిక్. సో మీరు బైనరీ సెర్చ్ టైం కాంప్లెక్సిటీని చూసాం. సో బైనరీ సెర్చ్లో మనం ఏం చేస్తాము అంటే కొన్ని ఎలిమెంట్స్ని తీసుకుంటాం. సో ఆ ఎలిమెంట్స్లో మనకి ఏ ఎలిమెంట్ అనేది పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటామో ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే బిగ్ O ఆఫ్ లాగ్ n యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐటమ్ అనేది బై చేయాలి అనుకుంటున్నారు. సో ఐటమ్ అనేది బై చేయాలి అనుకుంటున్నప్పుడు ప్రైస్ అనేది ఎంత ఉండాలి, లెస్ దెన్ 100 గ్రేటర్ దెన్ 100. సో మనం ఫస్ట్ 100 ఐటమ్స్ ఉన్నాయి. 100 ఐటమ్స్లో ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాం. సో ఆ ప్రైస్లో మనకి 25 ఐటమ్స్ అనేవి డిస్ప్లే అయినాయి అనుకోండి, అందులో ది బెస్ట్ ఐటమ్ని మీరు ఏం చేస్తారు అంటే ఫైండ్ అవుట్ చేస్తారు. దాన్నే మనం ఏమంటాము అంటే బిగ్ O ఆఫ్ లాగ్ n. నెక్స్ట్ వన్ బిగ్ O ఆఫ్ n లీనియర్. 25 ఐటమ్స్ మీరు తీసుకున్నప్పుడు ప్రతి ఎలిమెంట్ని కూడా మీరు టచ్ చేసి వెళ్ళటం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి చూశారు. i లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు nm, i వాల్యూ 1 అనుకోండి. 1 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు 1 చేసిన తర్వాత లాస్ట్ ఎలిమెంట్కి వెళ్దాం. సో ఇక్కడ బిగ్ O ఆఫ్ n మీన్స్ ప్రతి ఎలిమెంట్ని కూడా మనం యూజ్ చేయటం. నెక్స్ట్ వన్ బిగ్ O ఆఫ్ n లాగ్ n లీనియర్ అర్థమెటిక్. సో ఇక్కడ అరేలో మీరు ఒక 10 ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నారు. సో 10 ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, 2 లూపింగ్స్ అనేవి యూజ్ చేస్తారు. ఐని యూజ్ చేస్తారు, జేని యూజ్ చేస్తారు. సో లీనియర్ అర్థమెటిక్ వచ్చేటప్పటికి మీరు 2 అరేస్ని యూజ్. నెక్స్ట్
ఆల్గరిథం అనాలిసిస్. ఆల్గరిథం అంటే మీ అందరికీ తెలుసు. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాస్తే దాన్ని ఏమంటారు అంటే ఆల్గరిథం అంటారు. చూడండి, దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ ఆల్గరిథమ్స్ విచ్ కెన్ బి డిజైన్డ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్స్. సో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే డిఫరెంట్ వేస్లో మనం సాల్వ్ చేయొచ్చు. Therefore, there is a difference between the algorithm and a problem. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఆల్గరిథం అంటే డిఫరెంట్గా ఉంటుంది, ప్రాబ్లం అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఏ ప్రాబ్లమ్ హ్యాస్ ఏ సింగిల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ దట్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ సమ్ జనరల్ టర్మ్స్. హవెవర్ దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ వేస్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్. సో ఒక ప్రాబ్లమ్ని మనం డిఫరెంట్ సొల్యూషన్స్, డిఫరెంట్ ఐడియాస్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అండ్ సమ్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఆర్ మేబీ ఎఫిషియంట్ దెన్ ద అదర్స్. సో ఇక్కడ మీరు తీసుకునేటువంటి ఐడియాస్ అనేవి సొల్యూషన్ ఇచ్చేటప్పుడు ఒకదాన్ని మించి ఒకటి ఎలా ఉంటుంది అంటే ఎఫిషియెంట్గా ఉంటుంది. ఓకే, ఎనాలిసిస్ ఆఫ్ ఆల్గరిథం ఫోకస్ ఆన్ కంప్యూటేషన్ ఆఫ్ స్పేస్ అండ్ టైం కాంప్లెక్సిటీ. సో ఇక్కడ ఆల్గరిథం అనేది మెయిన్గా ఏం చేస్తుంది అంటే మెమరీ అనేది ఎంత ఆక్యుపై చేయాలి, అలాగే ప్రాబ్లం అనేది ఎంత టైంలో కంప్లీట్ చేయాలి అనేది మాత్రమే చూస్తుంది. అనలైజ్డ్ ఫర్ అండ్ ఆల్గరిథమ్స్. సో ఇక్కడ మనం 3 ఆల్గరిథమ్స్ని కంపేర్ చేస్తాం. ఓకేనా, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటేషన్. There are different types of time complexities which can be analyzed for an algorithms. సో ఇక్కడ మనం కొన్ని టైం కాంప్లెక్సిటీని తీసుకుంటాం. ఎందుకు అంటే ది బెస్ట్ ఆల్గరిథం అనేది ఏదో అనలైజ్ చేయడం కోసం. అందులో ఫస్ట్ వన్ బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ, నెక్స్ట్ వన్ యావరేజ్ కేస్ టైం కాంప్లెక్సిటీ, థర్డ్ వన్ వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ. ఫస్ట్ వన్ బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ. The best case time complexity of an algorithm is a measure of the minimum time that the algorithm will be required for an input size n. సో ఇక్కడ మనం ఏం మెన్షన్ చేస్తాము అంటే ఇక్కడ n అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే సైజ్ ఆఫ్ ఇన్పుట్స్. ఓకేనా, n మీరు తీసుకున్నారు అంటే ఏం మెన్షన్ చేస్తుంది అంటే మీరు ఎన్ని ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి, దాని యొక్క కౌంట్ అనేది చెప్తుంది. ఓకేనా, ద బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ ఆల్గరిథం ఇస్ ఎ మెజర్ ఆఫ్ ద మినిమం టైం. సో మనం ఎంత టైంలో కంప్లీట్ చేయాలి అనేది చెప్తుంది, అలాగే ఎంత ఇన్పుట్ సైజ్ అనేది మనం తీసుకోవాలనేది కూడా మెన్షన్ చేస్తుంది. ద రన్నింగ్ టైమ్ ఆఫ్ మెనీ ఆల్గరిథమ్స్ వేరియస్ నాట్ ఓన్లీ ఫర్ ద ఇన్పుట్స్ ఆఫ్ డిఫరెంట్ సైజ్ బట్ ఆల్సో ద డిఫరెంట్ ఇన్పుట్స్ ఆఫ్ ద సేమ్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్, ద రన్నింగ్ టైమ్ ఆఫ్ ద some sorting algorithms, the sorting will depends upon the ordering of the input data. సో మీరు తక్కువ డేటాని తీసుకున్నారనుకోండి ఈజీగా సార్ట్ చేయొచ్చు, అలా కాకుండా ఒక 100 అంటే సార్ట్ చేయడం అనేది కష్టం. ఉంటుంది. సో బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీలో మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాము అంటే లిమిటెడ్ విల్ రిక్వైర్ ఆఫ్ ఎనీ ఇన్పుట్ సైజ్ ఆఫ్ n. సో ఆల్గరిథంకి ఎంత వాల్యూ అయితే కావాలో, ఎన్ని వాల్యూస్ అయితే కావాలో అన్ని వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం అనేది ఈజీగా రెక్టిఫై అవుతుంది, అలాగే ఎలిమెంట్స్ అనేవి కూడా ఈజీగా మనం సార్ట్ చేయడం కుదురుతుంది. And next one, the worst case time complexity. The worst case time complexity of an algorithm is a measure of the maximum that the algorithm will require for an input size n. సో ఇక్కడ మనం worst case time complexity లో n సైజ్ని మనం కన్సిడర్ చేస్తాం. సో n మీన్స్ మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తున్నారో రిప్రజెంట్ చేయడం కోసం we can use n. Therefore, if various algorithms for sorting are taken into account
and say n input data items are supplied in reverse order for any sorting algorithm. సో మీరు తీసుకునేటువంటి ఇన్పుట్ యొక్క సైజ్ని రిప్రజెంట్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే n అనే దాన్ని యూస్ చేస్తాం. Then the algorithm will require n square operations to perform the sort, which will corresponding to the worst case time complexity of an algorithm. In previous section ద బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీలో మనం ఏం చేసాము అంటే n అనే ఆపరేషన్ని పర్ఫామ్ చేసాం. సో ఇక్కడ వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీలో వీ కెన్ యూజ్ n స్క్వేర్ ఆపరేషన్స్ టు పర్ఫామ్ ద సార్ట్. సో n అనేది 5 ఎలిమెంట్స్ తీసుకున్నారు అంటే 5 స్క్వేర్ 5 ఇంటూ 5, సో 24 ఎలిమెంట్స్ని మీరు ఏం చేయాలి అంటే సార్ట్ చేయాలి. The worst case time complexity is useful for a number of reasons. After knowing the worst case time complexity, we can grant that the algorithm will never take more than time and such can be important in some time critical software applications. సో ఇక్కడ మీరు వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీని యూస్ చేయడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ అనేవి మనం యూస్ చేస్తాము. అండ్ అలాగే ఆల్గరిథం విల్ టేక్ మోర్ దెన్ టైం. సో ఇక్కడ మనం n స్క్వేర్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ ఆల్గరిథం అనేది ఎక్కువ టైంని కన్జ్యూమ్ చేస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, యావరేజ్ కేస్ టైం కాంప్లెక్సిటీ. The time that an algorithm will require to execute a typical input data size n. సో ప్రీవియస్ సెక్షన్స్లో మీరు బెస్ట్ కేస్కి n సైజ్ తీసుకున్నారు, అట్ ద సేమ్ టైం యావరేజ్ కేస్ అండ్ వర్స్ట్ కేస్లో కూడా మీరు n యొక్క ఎలిమెంట్స్ని మీరు కన్సిడర్ చేస్తారు. n ఈజ్ నోన్ యాజ్ యావరేజ్ కేస్ టైం కాంప్లెక్సిటీ. వీ కెన్ సే దట్ ద వాల్యూ ఈజ్ అబ్టైన్డ్ బై యావరేజింగ్ ద రన్నింగ్ టైమ్ ఆఫ్ ఎన్ ఆల్గరిథం. సో ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే సో మీరు యావరేజ్ టైం, ఓకేనా. సో మీరు ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి అనుకుంటున్నారు ఎలిమెంట్స్ని. సో ఎంత టైం అనేది మనం అప్టైన్ చేస్తామో చెప్పడం కోసం మనం n అనే ఇన్పుట్స్ని ఇస్తాము. ఓకేనా. అనదర్ ఇంపార్టెంట్ స్టెప్ which can be considered in the analysis of an algorithm is identify the abstract operations on which an algorithm is based. సో ఏ ఆల్గరిథం మీద బేస్ చేసి మీరు ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తున్నారో మనం ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, టు ఐడెంటిఫై ద లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ యాన్ అరే. సో మీరు ఒక ఎరేని తీసుకొని ఆర్డర్లో ఎలిమెంట్స్ని ప్లేస్ చేయాలి అనుకుంటున్నారు. సో అందులో ఉండేటువంటి మీరు తీసుకునే ఎలిమెంట్స్లో బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఏది అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాం. ఓకేనా. ద ప్రైమరీ ఆపరేషన్స్ ఆఫ్ ఎన్ ఆల్గరిథం ఈజ్ comparison of the array of n elements to find out the element with maximum value. Then the exchange operation becomes more important than the comparison in the array. సో మీరు ఒక arrayలో ఒక 10 ఎలిమెంట్స్ తీసుకున్నారు. సో ఒక పర్టికులర్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయలేదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఒక బిగ్గెస్ట్ ఎలిమెంట్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో మీరు ఏం చేస్తారు అంటే బిగ్గెస్ట్ ఎలిమెంట్ అనేది ప్లేస్ చేస్తారు. సో అలా చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే ఎలిమెంట్స్ యొక్క ప్లేస్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఓవరాల్గా బిగ్ ఓ నోటేషన్లో మనం ఏం చెప్తాము అంటే మీరు ఆల్గరిథంని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు మెయిన్గా మనం తీసుకునేది టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. అట్ ద సేమ్ టైం మనం త్రీ మెథడ్స్ని యూజ్ చేస్తాము. సో ఆ 3 మెథడ్స్లో ఏది ది బెస్ట్ మెథడ్ అయితే యూజ్గా ఉంటుందో దాన్నే మనం ఏం చేస్తాము అంటే కాంప్లెక్సిటీ కింద యూజ్ చేస్తాం. దీస్ ఆర్ ద రిఫరెన్స్ బుక్స్ ఫర్ డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి. సో మీకు ఏ టైప్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కానీ మీరు ఈ బుక్ని మీరు రిఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.